హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్స్ కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యేపై తిరుపతి పోలీసులు ఫోక్స్ కేసు పెట్టారు. తిరుపతిలో నమోదైన ఫోక్స్ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును చెవిరెడ్డి ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చెవిరెడ్డి పిటిషన్పై ఈ రోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఓ బాలికపై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అటువంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ అంతకు ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు చెవిరెడ్డిపై ఫోక్స్ కేసు పెట్టారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఈ రోజు తీర్పు ఇచ్చిన హైకోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.